హాయ్ వడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినిరామ్ మెలోడీస్. లాస్ట్ ఎపిసోడ్ అనమాట హీరో వాళ్ళ అన్నయ్య యూరన్ తీసుకొని వచ్చి నేను తిన్నే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇంట్రొడ్యూస్ చేస్తుంటాడు కదా. ఇప్పుడు కంటిన్యూషన్ అది కనుక చూసేయచ్చు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట నిజంగానే మీరు లవ్ చేసుకుంటున్నారు, నిజంగానే మీరు డేటింగ్ చేసుకుంటున్నారా అనేసి అడుగుతూ ఉండేసరికి యూరో అంటది నిజంగా మేము డేట్ చేసుకుంటున్నాము, తినంటే నాకు చాలా ఇష్టం అనేసి యూరో చెప్తా ఉంటుంది. ఆ మాటలు వింటున్న డూన్ అనమాట పైకి లెగిసి, ఏంటి నువ్వు నిజంగానే మా అన్నయ్యని ప్రేమిస్తున్నావా, అయినా సరే నువ్వేంటి మా ఇద్దరన్నయ్యని లవ్ చేస్తున్నానంటున్నావు, మొన్నటి వరకు నా చిన్నన్నయ్య వెనకాల పడ్డావు, ఇప్పుడేమో నా పెద్దన్నయ్య కావాలా నీకు అనేసి డూనా అంటూ ఉంటుంది. దానికి వాళ్ళ అమ్మ అనమాట, ఫస్ట్ నువ్వు సైలెంట్గా ఉండు, డాడీ మాట్లాడుతున్నారు కదా అనేసరికి వాళ్ళ హస్బెండ్ అనమాట కూర్చో బేబీ అనేసి కూర్చోబెడతా ఉంటాడు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట నిజంగానే మీరు లవ్ చేసుకుంటున్నారు అనేసి అడుగుతూ ఉంటే దానికి హీరో వాళ్ళని అంటూ ఉంటాడు. సో నాకున్న లోపానికి అయితే కనుక నన్ను ప్రేమించడానికి కానీ నన్ను పెళ్లి చేసుకోవడానికి కానీ ఎవరు రారు, ఎందుకంటే నాకు కాల్ సరిగ్గా లేదు కదా. సో గూకి అయితే కనుక చాలామంది ఫాలోయింగ్ ఉంటుంది, బట్ నాకు అంతలా ఫాలోయింగ్ ఉండదు కదా అనేసి తను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న హీరో అంటాడు, అన్నయ్య నీకు ఇంజూరీ అయ్యి 20 years అయింది కదా, ఈ పాటికి నీకు కాల్ సరైపోవాలి కదా, సరే అవ్వలేదా, అయినా సరే హీజు వచ్చేసి నన్నుగా ఇష్టపడి లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంది, సో నాకంటూ ఫాలోయింగ్ ఏమీ లేదు అనేసి మన హీరో చెప్తా ఉంటాడు. అలా మన హీరో అనమాట హీరో వాళ్ళ అన్నయ్యకి ఎదురు సమాధానం చెప్పడం వల్ల వాళ్ళ అన్నయ్యకి అది కోపం వచ్చి మన హీరో యొక్క కాలర్ అయితే కనుక పట్టుకుంటూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు ఇలా గొడవ పడడం చూసిన వాళ్ళ నాన్నమ్మ అనమాట, రే ఫస్ట్ గొడవ ఆడడం ఆపండి, మీరు ఇలా గొడవ ఆడుకునే ఫలం అయితే కనుక ఇంట్లో నుంచి పోండి, అయినా సరే ఫస్ట్ నువ్వు లవ్ చేస్తున్నాను అంటున్నావు కదా యూరన్ తీసుకొని వాళ్ళ ఇంటికి డ్రాప్ చేసి హే గు నువ్వు నీ వైఫ్ కూడా మీ ఇంటికి వెళ్ళిపోండి అనేసి వాళ్ళ నాన్నమ్మ అయితే కనుక వీళ్ళ నలుగురిని బయటకు పొమ్మని ఉంటుంది. బయటకు వచ్చి హీరోయిన్ అనమాట వాళ్ళ చెల్లిని నిలదీస్తూ ఉంటుంది. వాళ్ళ చెల్లి అదే కనుక నువ్వు నా ప్లేస్ తీసుకుందాం అనుకుంటున్నావు కదా, సో నువ్వు వచ్చేసి రియల్ అనుకుంటున్నావు కదా అంటే ఎవరు రియల్ ఎవరు ఫేక్ అనేది ముందు ముందు తెలుస్తుంది అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటే ఈ లోపల హీరో వచ్చానమాట, తనతో నీకు మాట్లాడి తనతో మాట్లాడని టైం వేస్ట్ అవుతుంది అనేసి హీరోయిన్ అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అది కనుక యూరాని అండ్ హీరో వాళ్ళ అన్నయ్యని చూపిస్తూ ఉంటారు. యూరా అనమాట, అదేంటి నువ్వేంటి అందరి ముందు గు యొక్క కాలర్ ఎందుకు పట్టుకున్నావు, చూడు మీ ఫ్యామిలీ ముందు నువ్వే చెడయ్యో చూసావా, సో ఇలా కనుక నువ్వు చేస్తూ ఉంటే కనుక వాళ్ళు మన మ్యారేజ్కి ఒప్పుకోరు కదా అంటే మ్యారేజ్ ఒప్పించే బాధ్యత అంతా నీదే కదా, నేను ముందుకు ఒప్పిస్తాను, నా బాధ్యత ఓన్లీ ఒకటే, అది వచ్చేసి తేజు కంపెనీని నా చేతిలోకి తీసుకోవడం, మన పెళ్లి విషయం అన్నది నీ ఇష్టం, సో నువ్వే అందరినీ ఒప్పించుకోవాలంటే నీకు మా అమ్మ మనీ ఇచ్చింది, ఆ విషయం మర్చిపోయావంటే ఇచ్చింది మీ అమ్మ నువ్వు కాదు కదా అనేసి అక్కడి నుంచి అనమాట తను వెళ్ళిపోతూ ఉండేసరికి తినైతే కనుక కోపంగా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ వాళ్ళ అమ్మ ఉంది కదా తను చూపిస్తూ ఉంటారు. తను వచ్చేసి అనమాట బడ్జెట్ అంతా లో అయిపోతుంది ఏంటి అనేసి వాళ్ళ అసిస్టెంట్ని అడుగుతూ ఉంటుంది. సో తను వచ్చేసి అనమాట లెక్కలు చెప్తా ఉండేసరికి లోపల హీరోయిన్ కూడా వచ్చి ఉంటుంది. హీరోయిన్ చూసిన వాళ్ళ అమ్మ అంటది, అదేంటి నువ్వేంటి ఇక్కడికి వచ్చావంటే నేనేమి కాదు నాతో పాటు చాలా మందిని తీసుకొచ్చు అనేసి న్యూస్ మీడియా వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఉంటుంది అనమాట. సో వాళ్ళందరూ వచ్చి అనమాట హీరోయిన్ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళ అమ్మ అనమాట అనేసి నవ్వుతూ ఉంటుంది. ఈ లోపల హీరోయిన్ అంటూ ఉంటుంది, తొందరలోనే మేము ఆర్ట్ గ్యాలరీ పెట్టబోతున్నాం, దానికి స్పాన్సర్ మా అమ్మే అనేసి మన హీరోయిన్ అనమాట హీరోయిన్ వాళ్ళ అమ్మని బుక్ చేస్తుంటుంది. సో వాళ్ళందరూ ఇది కనుక న్యూస్ రాసుకుంటూ ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా ఏం చేయలేకపోతుంది అనమాట ఎదురు మాట్లాడలేక. సో హీరోయిన్ వచ్చేసి సో నేనే పెయింటింగ్ చేస్తున్నాను కాబట్టి సో క్రెడిట్ అంతా నాదే, అంతే కాదు సో పర్సంటేజ్ అంతా కూడా నాదే తెలుసు అనేసి మన హీరోయిన్ చెప్తా ఉంటుంది. దానికి వాళ్ళ అమ్మ అంటది, సో ఇదంతా నువ్వు మనీ కోసమే చేస్తున్నావు అనేసి నా విషయం నాకు బాగా తెలుసు అంటే ఎవరు చెప్పారు, ముందు ముందు తెలుస్తుంది నేను దేని గురించి చేస్తున్నాను అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుంది. అలా అనేసి అనమాట ఒక పెయింటింగ్ దగ్గరికి వెళ్ళి సో ఈ పెయింటింగ్ వచ్చి నేను తీసుకుందాం అనుకుంటున్నాను, సో నేను వచ్చేసి ఒకరికి ఇద్దాం అనుకుంటున్నాను అనేసి మన హీరోయిన్ అనమాట అది తక్కువ ప్రైస్కే సో తను ఎవరికైతే ఇవ్వాలనుకుంటుందో సో వాళ్ళకైతే కనుక అది అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ చేసి పంపిస్తూ ఉంటుంది అనమాట. ఆ సీన్ అలా కట్ అయి ఉండే. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి ఉంటుంది. సో వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి అనమాట వాళ్ళ చెల్లి ఏదైతే చేస్తుందో అంటే హీరో వాళ్ళ అన్నయ్యని మ్యారేజ్ చేసుకుంటుంది కదా, సో ఆ విషయం అంతా అనమాట వాళ్ళ డాడీ చెప్తా ఉంటుంది. అలా చెప్పి డాడీ తను అంత మంచివాడు కాదనుకుంటా, సో నువ్వు వచ్చేసి కొంచెం యూరోతో మాట్లాడు అనేసి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళానమాట. వాళ్ళ డాడీకి అది కనుక మసాజ్ చేస్తానమాట. డాడీ ఈ మధ్యలో నువ్వు పనిలో పడిపోయి నీ గురించి నువ్వు పట్టించుకోవడం మర్చిపోయి చూడు వైట్ హెయిర్ అంతా వచ్చేసింది, ఉండు కలర్ వేస్తా అనేసి హీరోయిన్ వాళ్ళ డాడీ హెయిర్ అది కనుక తీసుకుంటుంది అనమాట తెలియకుండా. అలాగే ఇంటికి వచ్చేసిన మన హీరోయిన్ అనమాట తన హెయిర్ని కూడా కట్ చేస్తాను అనమాట డిఎన్ఏ టెస్ట్కి పంపించి ఉంటుంది. సో ఎందుకు అంటే మన హీరోయిన్ వచ్చేసి వాళ్ళ డాడీ సొంత కూతురు అనేసి అందరికీ తెలియాలంటే కనుక డిఎన్ఏ రిపోర్ట్స్ ఉండాలి కదా, అందుకోసం అనేసి. సో ఆ సీన్ అలా కట్ అయ్యి ఉండే. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ వైఫ్ అయితే కనుక మాట్లాడుతూ ఉంటే దానికి వాళ్ళ హస్బెండ్ అంటాడు, అసలు మీరు
ఏం చేస్తున్నారు? నా దగ్గర ఎన్ని విషయాలు దాస్తారు? హీరో వచ్చేసి వాళ్ళని నేను మ్యారేజ్ చేసుకుంటుందంట. ఏంటి విషయం అనేసి ఆయన అడుగుతా ఉంటాడు. దానికి వాళ్ళ వైఫ్ అంటది, లేదండి ఈ విషయం మీకు ఎవరు చెప్పారు? హీజు చెప్పింది కదా! అంటే ఎవరు చెప్పినా కానీ మీరైతే గనుక మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే గనుక నేను ఊరుకోననేసి ఆయన వార్నింగ్ ఇచ్చుంటాడు. నెక్స్ట్ సీన్‌లో అనమాట హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే గనక తాతయ్య గారు ఉంటారు కదా! హీరోయిన్ వాళ్ళ తాతయ్య. సో, అక్కడికైతే గనక ఆ ప్లేస్‌కి వెళ్తా ఉంటది. ఆయన వచ్చేసి హాస్పిటల్‌లో ఉండే కదా! సో, ఆయనైతే కనుక డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటారు. సో, అక్కడున్న నర్సులయితే కనుక మేడం మేము చూస్తూనే ఉన్నాం. బట్ ఆయన ఎలాగెళ్ళాడో మాకు తెలీదు అని చెప్తా ఉండేసరికి దాంట్లో ఒక లెటర్ ఉండే అనమాట. ఈ లోపల ఒక నర్స్ వచ్చి ఇస్తా ఉంటది. దాంట్లో తిను మాకు కావాల్సిన వ్యక్తి మేము తీసుకువెళ్తున్నాం అనేసి రాసి ఉంటది. అండ్ హీరో వాళ్ళ అమ్మాయిది గనుక ఒక విషయం గుర్తెచ్చుకుంటా ఉంటది. హీరోయిన్ వాళ్ళ తాతయ్యనైతే గనక తన పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అన్నీ హీరో పేరు మీదకి రాయమని ఉంటది. సో, అదంతా గుర్తుకొచ్చి ఈ ముసలోడు కావాలనే వెళ్ళిపోయాడు అనేసి వెంటనే స్పిరిట్స్‌తో మాట్లాడుద్ది కదా ఒక ఆవిడ. సో, ఆవిడ దగ్గరికి అనమాట వెళ్ళి మా మామయ్య గారు ఏమైనా మీ దగ్గరికి వచ్చారు రీసెంట్‌గా అనేసి అడుగుతా ఉంటది. బట్ ఆవిడంటది లేదు ఎవరు రాలేదు అని చెప్పడంతోటి సరే అనేసి కొంచెం మనీ అయితే గనుక ఆఫర్ చేసి మీకు తెలిసిన ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పండి అనగానే ఆవిడ చెప్తా ఉంటది. సో, కొన్ని రోజుల క్రితం అయితే కనుక తేజ గ్రూపు చైర్మన్, ఉమెన్ వచ్చనమాట. సో, కొన్ని విషయాలు అడిగింది. ఆ విషయాలకు నేను ఆన్సర్ చేశాను. సో, ఆవిడకైతే కనుక మీ మామయ్య గారు హిజుని ఎందుకు దత్తత చేసుకున్నారు ఏంటి గట్టా అన్ని విషయాలు తెలుసు. అందుకోసమే తను కోడలు కింద చేసుకుంది అనేసి చెప్పుంటది. సో, అదంతా గుర్తెచ్చుకొని మళ్ళీ ఆ లెటర్‌ని చూస్తాననమాట. ఆ లెటర్‌లో ఉన్న రైటింగ్ మన హీరోయిన్ అదే గనుక లాస్ట్ టైమ్ సిగ్నేచర్ చేసి ఉంటది కదా! సో, ఆ రైటింగ్ ఒకటే అనమాట. అంటే హిజుయే దాచింది ఈ ముసలోడిని అనేసి తనైతే గనుక గుర్తెచ్చుకుంటా ఉంటది. ఈ లోపల తాతయ్య గారిని చూపిస్తా ఉంటారు. తాతయ్య గారు అయితే గనుక ఫోన్ చేసి ఎవరికో లాయర్‌కి అనమాట. నా పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అయితే గనుక ట్రాన్స్‌ఫర్ చేయాలంటే ఎవరి పేరు మీద? మీ అబ్బాయి పేరు మీద అంటే, లేదు లేదు నా మనవరాలు పేరు మీద మార్చండి అనేసి చెప్పుంటాడు. ఇప్పుడైతే గనుక మనకి జంక్షన్ చూపిస్తా ఉంటారు. జంక్సే అండ్ యూరా అయితే గనుక బార్‌కొచ్చి ఉంటారనమాట. యూరా అయితే గనుక జంక్సే తోటి సో, మన హీరోయిన్ గురించి అయితే గనుక చెడుగా చెప్తా ఉండేసరికి జంక్సే అంటాడు, లేదు హీజు అయితే గనుక నీతో ఎప్పుడూ పోటీ పడదు. సో, తనొచ్చేసి తన లైఫ్‌ని తను చూసుకుంటుంది కదా! అనేసి జంక్సే అంటా ఉండేసరికి యూరా అంటది, ఏంటి నువ్వు మా అక్క సైడే మాట్లాడుతున్నావా? అంటే నువ్వు ఇంకా మా అక్కని లవ్ చేస్తున్నావు కట అంటే, నేను ఆ విధంగా ఏం చెప్పడం లేదు. సో, తనొచ్చేసి నీకెందుకు పోటీ పడదు చెప్పు? తన లైఫ్ ఏదో తను చూసుకుంటుంది కదా! అనేసి అంటే, ఏమీ కాదు. తను చిన్నప్పటి నుంచి అదే గనుక తను నా ప్లేస్ తీసుకుందామని ఎప్పుడు ట్రై చేస్తా ఉంది. ఇప్పుడు కూడా అలాగే ట్రై చేస్తుందనేసి తనైతే గనుక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయి ఉంటది. జంక్స్ అయితే గనుక అలా చూస్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక యూరా అనమాట వాళ్ళ అమ్మ దగ్గరకొచ్చి వాళ్ళ అమ్మతో చెప్తా ఉంటది. అమ్మ ఈ మధ్యలో హీజు అయితే గనుక నాతో చాలా ఇదిగా ప్రవర్తిస్తుంది. తను ఏదో రియల్ అన్నట్టుగా నేనేదో ఫేక్ అన్నట్టుగా బిహేవ్ చేస్తుందంటే, ఏంటమ్మా రియల్, ఫేక్ ఏంటి? ఏమో తనొచ్చేసి నేనేదో ఫేక్ అమ్మాయిని తనొచ్చేసి రియల్ అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది డాడీకి కూతురులాగా అంటే, అవునా అన్నట్టుగా తను చూస్తా ఉంటది. ఈ లోపల కిమ్ కూడా మాటలన్నీ వింటా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక కిమ్ అనమాట ఒక రెస్టారెంట్‌కి వచ్చి ఉంటాడు. ఎవరో చూడకంట. సో, ఆ ప్లేస్‌లో అయితే గనుక మన హీరోయిన్ ఉంటది. కిమ్ అంటాడు హీరోయిన్ తోటి, "నువ్వొచ్చేసి యూరా తోటి ఇలా చెప్పావంట కదా! తనొచ్చేసి ఫేకు, నువ్వొచ్చేసి రియల్" అనేసి. సో, నీకైతే గనక అసలైన విషయం తెలిసిపోయింది అనేసి. సో, యూరా వాళ్ళ అమ్మాయిది గనుక డౌట్ పడుతుంది కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండు అనేసి కిమ్ హీరోయిన్‌కి చెప్తా ఉంటాడు. దానికి హీరోయిన్ అనమాట, "ఓ అవునా! సరే అయితే నేను ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటాను. బట్ నువ్వు వచ్చేసి నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు కాబట్టి నా చేతులతో వేసిన ఒక పెయింటింగ్ ఏదైనా నీకు ఇస్తానంటే నాకెందుకు పెయింటింగ్" అనేసి కిమ్ అంటా ఉంటాడు. దాంతో నువ్వు గ్యాలరీలో పెట్టుకొని అమ్ముకోవచ్చు తెలుసా అనేసి మన కిమ్ లాగా అనమాట హీరోయిన్ యాక్ట్ చేస్తా ఉండేసరికి ఇంకా కిమ్ కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉండేసరికి మన హీరోయిన్ నవ్వుకుంటా ఉంటుంది. ఆ సీన్ అలా కట్ అయ్యుండే. నెక్స్ట్ సీన్‌లో అది కనుక హీరోని చూపిస్తా ఉంటారు. హీరో కంపెనీలో పనిచేసే ఒక అమ్మాయి ఇది గనుక హీరోకి లైన్ వేస్తా ఉంటదనమాట. అలా వచ్చి తనైతే గనుక కొంచెం ఫుడ్ అయితే గనుక హీరోకి ఆఫర్ చేస్తుంటది. అంటే ఇచ్చి ఉంటది. సార్ మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు కేరింగ్‌గా ఉండాలనేసి. అదంతా చూస్తున్న హీరో అయితే గనుక అమ్మాయి వెళ్ళిన వెంటనే ఆ ఫుడ్ అంతా తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో వేసేస్తాడు. ఈ లోపల ఒక అబ్బాయిని చూపిస్తా ఉంటారు. లాస్ట్ ఎపిసోడ్‌లో అనమాట హీరోయిన్ ఫ్రెండ్‌ని గెంటేసి ఫోటో తీసుకుంటాడు కదా! ఆ అబ్బాయి అనమాట. సో, వీడైతే గనుక హీరో కంపెనీలోనే ఉంటా ఉంటాడు. హీరోకి ఫ్రెండ్ లాగా అనమాట. "ఏరా నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు" అంటే, "నాకు నా కంపెనీకి వెళ్ళాలని లేదు. నేను ఇక్కడే ఉంటా" అనేసి వాడు అంటా ఉంటాడు. ఎందుకు అంటే, "ఎందుకేంటి నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. బట్ నీకొక విషయం చెప్పనా? ఇప్పుడు తేజ కంపెనీ అది గనుక తొందరలోనే మూసిపోద్ది" అంటే, "ఏంటి నువ్వేం చెప్తున్నావు నీకు అర్థమవుతుందా" అంటే, "హా! అవును అర్థమవుతుంది. ఎందుకంటే అది ఇప్పుడు మీ అన్నయ్య చేతిలో ఉంది. సో, మీ అన్నయ్య చేతిలో ఉన్నంత వరకు అది గనుక అది ముందుకు వెళ్దు. మీ నాన్నమ్మ ఎప్పుడు కోరుకునేది ఒకటే నువ్వు మీ అన్నయ్యది గనుక తన కంపెనీలో వర్క్ చేయాలనేసి. సో, నువ్వు కూడా అన్ని పరిస్థితులు అర్థం చేసుకొని నువ్వు కూడా కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీని కూడా ముందుకు వెళ్ళేలా చూడొచ్చు కదా" అనగానే మన హీరో అది గనుక అలా ఆలోచిస్తా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యుండే. నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక జంక్షన్ చూపిస్తా ఉంటారు. జంక్షన్ అనమాట
అనమాట హీరోయిన్ వాళ్ళ ఇంటికొచ్చి ఉంటాడు. సో, ఇంటికొచ్చి అనమాట నేనేంటి ఇక్కడ ఏం చేస్తున్నాను అన్నట్టుగా ఫస్ట్ అనుకుంటా ఉంటాడు. సర్లే కానీ లోపలికి ఎలా ఎళ్ళాలి? పాస్‌వర్డ్ ఏమై ఉంటదనేసి అనుకుంటా ఉంటాడు. ఈ లోపల రూమ్ లోపల నుంచి ఒకళ్ళొస్తా ఉంటారు. ఎవరో కాదు మన హీరో వాళ్ళ అసిస్టెంట్ అనమాట. సెక్రటరీ ఉన్నాడు కదా! తననమాట రావడంతోనే ఫైల్స్ కింద పడేసుంటాడు. అవి తీసుకునే టైంలో జంగ్సీ అనమాట లోపలికి వెళ్ళిపోయి ఉంటాడనమాట దొంగచాటుగా. ఈ లోపల తనకి వాళ్ళ వైఫ్ ఫోన్ చేసి ఉంటది. "బేబీ వచ్చేస్తున్నాను. ఇంగో మీ అన్నయ్య ఫైల్స్ తీసుకురమ్మన్నాడని వాళ్ళ ఇంటికొచ్చి అనేస్తా" అని చెప్తా ఉంటాడు. ఈ లోపల జంగ్సీ అయితే గనుక లోపలికి వచ్చేస్తుంటాడనమాట. లోపలికెళ్ళి హీరో అండ్ హీరోయిన్ వెడ్డింగ్ ఫోటో చూస్తా ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ అనమాట ఆ ఫోటోలో చాలా స్మైల్ చేస్తా ఉంటది. ఈ లోపల జంగ్సీ ఒక విషయం గుర్తెచ్చుకుంటా ఉంటాడు. "నానైతే గనుక హీరోయిన్ వెడ్డింగ్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నాక ఎలా నవ్వుతా ఉంటావో నేను కూడా చూస్తా" అనేసి అని ఉంటాడు కదా! అదంతా అనమాట ఇప్పుడు గుర్తెచ్చుకొని మన హీరోయిన్ అంతా అలా స్మైల్ చేయడం చూసి తనైతే గనుక అప్సెట్ అవుతాడనమాట. ఈ లోపల ఇల్లంతా చూస్తా ఉండేటప్పటికి హీరోయిన్ రూమ్‌లోకి వెళ్ళుంటాడు. సో, హీరోయిన్ రూమ్‌లోకి వెళ్ళి అక్కడ ఉండే ఒక బుక్ తీసి చూసేసరికి ఆ బుక్ నిండా అనమాట మన హీరో యొక్క పెయింటింగ్సే ఉంటాయి. అవి చూసిన జంగ్సీకి అనమాట బాగా కాలి మళ్ళీ బుక్ అయితే గనుక అక్కడ పక్కన పెట్టేసుంటాడు. అయినా సరే నేనేంటి వేరే వాళ్ళ ఇంట్లోకొచ్చి ఇలా చూస్తున్నాను అనేసి ఫస్ట్ అది గనుక అనుకుంటా ఉంటాడు. తర్వాత ఒక కబోర్డ్‌లో ఒక ఫైల్ కనిపించేసరికి ఆ ఫైల్ తీసి చూస్తా ఉంటాడు. ఈ ఫైల్ ఏంటో కాదు మన హీరో అండ్ హీరోయిన్ ఇది గనుక కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటారు కదా! సో, అదనమాట. సో, ఆ సీన్ అలా కట్ అయ్యుండే. నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక హీరోయిన్‌కి హీరో ఫోన్ చేసి "ఎక్కడున్నావు? నీకోసం డిన్నర్ అంతా ప్రిపేర్ చేశాను రా తొందరగా" అనగానే హీరోయిన్ అనమాట "ఆ! వస్తున్నా" అనేసి వెళ్ళుంటది. ఇప్పుడైతే గనుక హీరో అనమాట తన చేతులతోటి హీరోయిన్‌కి ఇది గనుక ఫుడ్ అంతా చేసేసి టేబుల్ దగ్గరికి తీసుకొని వస్తా ఉంటాడు. హీరోయిన్ అనమాట వర్క్ చేసుకుంటా వెంటనే టేస్ట్ చేసేస్తదనమాట స్పూన్‌తో తీసుకొని. టేస్ట్ చేసిన హీరోయిన్ అనమాట హీరో తోటి "వావ్! మీరు చాలా బాగా వంట చేస్తారు తెలుసా" అనేసి హీరోయిన్ అది గనుక ఫుడ్ తింటా ఉండేసరికి అది చూసిన హీరో అయితే గనుక హీరోయిన్ వంక చాలా షాకింగ్‌గా చూస్తా ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట ఒక్కసారిగా ఆలోచించేసరికి మన హీరోయిన్ అనమాట ఏ భయం లేకుండా మన హీరో చేసిన ఫుడ్‌ని అయితే గనుక తింటా ఉంటది. ఎందుకు అంటే మన హీరోయిన్‌కి అయితే గనుక చిన్నప్పటి నుంచి తను ఎవరు చేసినా కానీ ఫుడ్ తినదనమాట. ఎందుకంటే చాలా భయం మన హీరోయిన్‌కి. సో, అలా తినడం అంటే. సో, అదంతా భయమంతా పోగొయ్యి మన హీరోయిన్ అయితే గనుక అలా తినడం చూసిన హీరో కూడా అనమాట చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతా ఉంటాడు. "హీజు నువ్వు చాలా గ్రేట్ తెలుసా? నీ భయాన్ని అయితే గనుక నువ్వు అధిగమించావనేసి" చెప్తా ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట "హా! అండి మీరుంటే గనుక నేనెప్పుడూ ఇలాగే ఉంటాను. సో, అంతేకాదు మా డ్యాడీ కూడా నాకు సొంత డ్యాడీ అని తెలిసాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతేకాదు సో, నా లైఫ్‌లో నేను హ్యాపీగా, సేఫ్టీగా ఉండే ఒక ప్లేస్ ఉందంటే కనుక అది మన ఇల్లు మాత్రమే. సో, మీరు ఇలాగే ఎప్పుడూ నాకు ఫుడ్ చేస్తా ఉంటే కనుక ఏ భయం లేకుండా నేను ఇలాగే తింటానండి" అనేసి మన హీరోయిన్ చెప్తా ఉంటే హీరో కూడా తప్పకుండా అనేసి మన హీరో అంటా ఉంటాడు. సర్లే కానీ ఇదంతా బాగానే ఉంది కానీ కానీ నాకొక విషయంలో భయమేస్తుంది. సో, మీ అన్నయ్య వచ్చేసి ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటా అంటున్నాడు కదా! సో, అది ఎంతవరకు వెళ్తది అంటే హీరో అంటాడు "ఏమోలే చూడాలి" అనేసి చెప్తా ఉంటే హీరోయిన్ అనమాట "మీకు మీ కంపెనీ అంటే ఇష్టం ఉండదా? అదే తేజు కంపెనీ అంటే ఇష్టం ఉండదా? అక్కడ వర్క్ చేయాలని మీకు లేదా?" అంటే హీరో అనమాట ఒక విషయం గుర్తెచ్చుకుంటా ఉంటాడు. తను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నానమ్మ ఇది కనుక కన్‌స్ట్రక్షన్ ప్లేస్‌లో ఉన్నప్పుడు అనమాట వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి "నానమ్మ" అనేసి వస్తా ఉంటేని "ఏరా బాబు ఎందుకొచ్చావంటే" "ఏమీ లేదు నువ్వు చేసే ఇల్లులన్నీ నేను చూద్దామనేసి వచ్చానంటే" "ఓహ్! అవునా? ఈ హౌసెస్ పేరేంటి?" అంటే ఆ చిన్న పిల్లోడు అంటాడు "వీటిని అపార్ట్మెంట్స్ అంటారు కదా!" అంటే "హా! అవును. ఎంతోమంది ఇల్లు కట్టుకోవాలన్నది వాళ్ళ కలగా ఉంటది. సో, ఆ కలలన్నీ మనం నెరవేరుస్తాము కాబట్టి వాళ్ళకి సేఫ్‌గా, సెక్యూరిటీగా ఉండే హౌస్‌ని అయితే గనుక మనం కన్‌స్ట్రక్షన్ చేయాలనేసి చెప్పుంటది. సో, అదంతా గుర్తెచ్చుకున్న మన హీరో అయితే గనుక ఇప్పుడు చెప్తా ఉంటాడు చిన్నప్పుడు మా నానమ్మ అలా చెప్పినప్పుడు నేను కూడా తేజు కంపెనీలో వర్క్ చేయాలి. నేను కూడా అటువంటి అపార్ట్మెంట్స్ కట్టాలి అనుకున్నాను. బట్ నా కలలన్నీ కలలుగానే ఉండిపోయినాయి. బట్ నాకంటూ ఒక ఓన్‌గా అయితే గనుక కంపెనీ పెట్టుకున్నాను. సో, మా నానమ్మది కాపోయినా కానీ నేను చిన్నగా అయితే గనుక ప్రారంభించాను కదా! బట్ నాకు ఇప్పుడైతే కనుక అవేం ఆలోచనలు లేవు. నాకు ఓన్లీ ఆలోచన నువ్వు మాత్రమే. నీతో లైఫ్ లాంగ్ నేను ఇలా ఉంటే చాలు. నాకు ఇంకేం కోరికలు వద్దనేసి మన హీరో చెప్తా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యుండే. నెక్స్ట్ సీన్ అనమాట జంక్సే వాళ్ళ అమ్మగారిని చూపిస్తా ఉంటారు. వాళ్ళ అమ్మ అనమాట ఇంట్లో వర్క్ చేసుకుంటా ఉండేసరికి ఈ లోపల జంక్సే వచ్చుంటాడు. జంక్సేని చూసిన వాళ్ళ అమ్మ అనమాట "నిన్ను ప్రేమించిన హీజు ఉంది కదా! తననమాట ఒక రిచ్ అబ్బాయిని చూసుకొని మ్యారేజ్ చేసుకుంది. నువ్వెందుకురా ఇలా సింగిల్‌గా ఉంటావు? నువ్వు కూడా ఒక రిచ్ అమ్మాయిని చూసుకొని మ్యారేజ్ చేసుకోవచ్చు కదా!" అనేసి వాళ్ళ అమ్మ అనమాట జంక్సేని తిడతా ఉండేసరికి ఝాన్సీ అనమాట ఇంక చాలా అమ్మ ఇంక ఆపు అంటే, లేదు నేను ఆపను నువ్వు మ్యారేజ్ చేసుకుంటే మ్యారేజ్ చేసుకో అనేసి వాళ్ళ అమ్మ తిడతా ఉండేసరికి ఝాన్సీ అనమాట లోపలికి వెళ్ళిపోయి తనైతే గనుక హీరో అండ్ హీరోయిన్ ఇది గనుక మ్యారేజ్ కాంట్రాక్ట్ ఉండే కదా! సో, దాని వంక చూస్తా అనమాట. తనైతే గనుక అలా ఆలోచిస్తా ఉంటాడు. సో, మీరొచ్చేసి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నారా? రియల్ కాదా అన్నట్టుగా. సో, ఆ సీన్ అలా కట్ అయ్యి ఉంటది. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక హీరోని చూపిస్తా ఉంటారు. హీరో దగ్గరికి అయితే గనుక వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, "సరే అయితే లంచ్‌కి వెళ్దాం రా" అంటే, "లేదు నాకు వైఫ్ ఉంది. నా వైఫ్‌తో నేను లంచ్ చేస్తాక బయటకు వెళ్తున్నా" అనేసి మన హీరో అక్కడి నుంచి వెళ్తా ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ అనమాట హీరో కోసం
వెయిట్ చేస్తూ ఉంటుంది బస్ స్టాప్‌లో. దూరం నుంచి మన జంక్సే కూడా అనమాట ఫోన్ మాట్లాడుకుంటా వస్తా ఉండి హీరోయిన్ చూసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళుంటాడు. అలా వెళ్ళనమాట. "ఇక్కడ నువ్వేంటి వెయిట్ చేస్తున్నావు? నువ్వు కోసం వెయిట్ చేస్తున్నావా?" అంటే, "హా!" అనేసి హీరోయిన్ చెప్పుంటది. దానికి జంక్సే అంటాడు, "నిన్నొక క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నా. నిజంగా ఆన్సర్ చెప్తావా? నువ్వొచ్చేసి మీ హస్బెండ్ నిజంగా లవ్ చేస్తున్నావా? మీరు లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నారా?" అంటే, "అవును. లవ్ చేసే మ్యారేజ్ చేసుకున్నావు. తనంటే నాకు చాలా ఇష్టం" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటది. ఈ లోపల హీరో కూడా అనమాట వస్తానమాట. "అవును. నేనంటే నా భార్యకి చాలా ఇష్టము. అయినా సరే నా భార్య ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వెందుకు కలుస్తున్నావు? సో, ఒకరి భార్య ఎవరు లేనప్పుడు ఇలా కలవడం తప్పు కాదు. ఆ విషయం నీకు తెలీదా?" అనేసి మన హీరో చెప్తారనమాట. "తినొచ్చేసి నా భార్య కాబట్టి నువ్వు ఇంకెప్పుడు కలవకుండా ఉంటావు కదా!" అనేసి హీరో కోపంగా అనేసరికి, "హా! సార్" అనేసి మన హీరో జంక్సే చెప్పుకుంటాడు. హీరో అండ్ హీరోయిన్ దగ్గర నవ్వుకుంటూ వెళ్తా ఉండేసరికి అదంతా చూస్తున్న జంక్సేకైతే గనక తన బ్యాగ్‌లో ఉన్న కాంట్రాక్ట్ చూసారన్నమాట. అలా ఆలోచిస్తా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యుండే. ఇప్పుడు హీరో అండ్ హీరోయిన్ అయితే గనక హీరో వాళ్ళ అమ్మగారి ఇంటికొచ్చుంటారు. సో, అక్కడైతే గనక ఆల్రెడీ యువర్ అండ్ హీరో వాళ్ళ అన్నయ్య అయితే గనక హీరోయిన్ అండ్ హీరో మ్యారేజ్ అగ్రీమెంట్ కాంట్రాక్ట్ ఉంటాయి కదా! అదైతే గనక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చూపించేస్తుంటారు. సో, వాళ్ళు కూడా అనమాట హీరోయిన్ వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారనమాట. "ఏంటి ఇదంతా నిజమేనా? 1 ఇయర్ కాంట్రాక్ట్ మీదే మీరిద్దరు మ్యారేజ్ చేసుకున్నారా? అంటే మీరిద్దరు లవ్ చేసుకోలేదా? నిజం చెప్పండి" అనేసి వాళ్ళు గట్టిగా అడిగేసరికనమాట మన హీరో అండ్ హీరోయిన్ అయితే గనక నిజం చెప్తా ఉంటారు. కాంట్రాక్ట్ బేస్ మీద మేమిద్దరం మ్యారేజ్ చేసుకున్నాం" అనేసి. ఆ మాట విన్న మన నాన్నమ్మ గారికి అయితే గనక హార్ట్ అటాక్ వచ్చి ఉంటది. సో, ఆవిడనైతే కనుక డాటర్‌ని చూపించుంటారు. సో, బయటైతే కనుక మనకి హీరో వాళ్ళని చూపిస్తా ఉంటారు. ఈ లోపల హీరో వాళ్ళ నాన్న అయితే గనుక వస్తా ఉండేసరికి హీరో వాళ్ళ అన్నయ్య అంటాడు, "డాడీ నాన్నమ్మకి ఎలా ఉందంటే తనొచ్చేసి బాగా డిస్టర్బ్ అయింది" అనేసి ఆయన అనమాట అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటారు. హీరో అండ్ హీరోయిన్ వంక కోపంగా చూసేసి. సో, వీళ్ళిద్దరైతే గనక అలా తలదించుకున్నట్టుగా ఉంటారు తప్పు చేసినట్టుగా. బట్ హీరో అంటాడు, "లేదు డాడీ మేము కావాలని చేయలేదు" అన్నట్టుగా చెప్తా ఉంటాడు. ఈ లోపల హీరో వాళ్ళ అన్నయ్య అంటాడు, "ఏంటి నువ్వు కావాలని చేయలేదా? ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నావు. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకన్నా నిన్ను ఎక్కువగా నమ్ముతారు కదా! సో, వాళ్ళ నమ్మకాన్ని నువ్వు వమ్ము చేస్తావా?" అనేసి అంటా ఉంటే దానికి హీరోయిన్ అంటది, "మీకులాగా మా వారు ఏమి ఫ్యామిలీని విడగొట్టేవాళ్ళు అనేసి అనుకోరు తెలుసా" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే యూరా కూడా అనమాట హీరోయిన్ మీద అరుస్తా ఉంటది. అంతా గొడవ అంతా లోపల నుంచి వింటున్న హీరో వాళ్ళ అమ్మ ఉంటది కదా! మేడం చా. సో, ఆవిడ వచ్చనమాట, "గొడవ ఆపండి ఫస్ట్ బయటికి పోండి" అనేసి తిట్టుంటారు. ఈ లోపల నానమ్మ గారికి కూడా అనమాట మెలుకువ వచ్చుంటది. సో, మేడం చా అంటారు, "అత్తయ్య గారు మీరు బాగానే ఉన్నారు కదా!" అంటే, "నేనేమి బాగోలేదమ్మా. సో, నా ఇద్దరు మనములు కలిసి మెలిసి ఎప్పుడు గొడవ ఆడుకోకుండా మంచిగా ఉండాలని నేను కోరుకున్నాను. బట్ ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే కనుక నా కలలన్నీ కలలుగానే ఉంటాయేమో బాధేస్తుంది నాకు" అనేసి ఆవిడ అనమాట చాలా దిగులుగా చెప్తా ఉంటది. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ చూపిస్తా ఉంటారు. హీరోయిన్ అనమాట లెగిసి బయటకొచ్చేసరికి మన హీరో అనమాట హీరోయిన్ కోసం ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తారనమాట. సో, నా స్వీట్ వైఫ్ అయితే గనుక మంచిగా ఫుడ్ తిను ఓకేనా, టేక్ కేర్ అనేసి రాసుండనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ లోపల హీరోయిన్‌కి అయితే గనక కుకింగ్ టీచర్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చి ఉంటది. "రోజు క్లాస్ ఉందమ్మా రా" అంటే దానికి హీరోయిన్ అంటది, "మా అత్తయ్య గారు వస్తున్నారంట." "హా! వస్తున్నారు. ఏమైంది? మీకు ఇద్దరి మధ్య ఏమైనా గొడవ అయిందా?" అంటే, "లేదు టీచర్ బాగానే ఉంది" అనేసి మన హీరోయిన్ చెప్తా ఉంటది. నెక్స్ట్ సీన్‌లో మనకి యూరాని చూపిస్తా ఉంటారు. యూరా అయితే గనుక ఒక మాల్‌కొచ్చి ఉంటది. ఆ మాల్‌లో అయితే గనుక జంక్సే వాళ్ళ సిస్టర్ అయితే గనుక వెయిట్ చేస్తా ఉంటది. తనంటది, "అదేంటి యూరా ఈరోజు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావంటే" అవును. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ మీ అన్నయ్యకి అండ్ హీజోకి సంబంధించిన ఫోటోస్ అన్ని తీసుకొచ్చావా" అనేసి ఆ ఫోటోస్ వంక చూస్తా అనమాట. యూరా అయితే గనుక స్మైల్ చేస్తా ఉంటది. ఈ లోపల హీరోని చూపిస్తా ఉంటారు. హీరో దగ్గరికి అయితే గనుక వాళ్ళ అసిస్టెంట్ వచ్చనమాట. "సార్ మీకు ఒక విషయం" అనేసి తనైతే గనుక న్యూస్ అంతా చూపిస్తా ఉంటాడు. ఈ లోపల జంక్సే కూడా అనమాట ఫోన్‌లో అదంతా చూస్తా ఉంటాడు వాష్‌రూమ్‌లో ఉండి. సో, జంక్సేకి హీరోయిన్ వచ్చేసి లవ్ చేసుకొని ఉండే కదా! సో, వాళ్ళిద్దరి మధ్య క్లోజ్‌గా ఉన్న ఫోటోస్ అన్నీ రిలీజ్ చేస్తుంటారు. అండ్ జంక్సే వాళ్ళ అమ్మ కూడా అనమాట ఒకసారి హీరోయిన్‌ని జుట్టు పట్టుకొని లాగేసరికి హీరోయిన్ కింద పడేస్తది కదా ఆవిడని. సో, అదంతా అనమాట వీడియోస్ అన్నీ ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతా ఉంటాయనమాట. జంక్సే అయితే కనుక వాళ్ళ చెల్లి ఇదంతా చేసిందని తెలిసి వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి తిడతా ఉండేసరికి వాళ్ళ చెల్లి అయితే కనుక యూరా కోసం చేశాను. యూరా వచ్చేసి నాకు గిఫ్ట్ ఇచ్చిందనేసి తన హ్యాండ్ బ్యాగ్ వంక చూస్తా ఉండేసరికి తినైతే కనుక అలా చూస్తా ఉంటాడు. ఈ లోపల మనకి హీరో వాళ్ళని చూపిస్తా ఉంటారు. హీరో వాళ్ళైతే కనుక ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏ ప్లాన్ చేయాలనేసి ఆలోచిస్తా ఉంటారు. హీరో అనమాట సర్లే కానీ ఫస్ట్ హీజో ఎక్కడుందా అనేసి మన హీరోయిన్‌కి అయితే గనుక ఫోన్ చేసి ఎక్కడున్నదో కనుక్కుంటా ఉంటాడు. సో, అలా కనుక్కోననమాట. సో, తను ఏం చేయాలన్నది అలా ఆలోచిస్తా ఉంటాడనమాట. ఆ సీన్ అలా కట్ అయి ఉంటది. నెక్స్ట్ సీన్‌లో అయితే కనుక హీరో వాళ్ళ అమ్మని చూపిస్తూ ఉంటారు మేడం చాని. మేడం చా అది కనుక కుకింగ్ చేస్తా ఉండేసరికి పక్కనున్న ఆవిడైతే కనుక, "అదేంటి నీ కోడలు నువ్వు అసలు మాట్లాడుకోవడం లేదు. సో, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగిందా" అనేసి కావాలనే మన మేడం చాతో ఇది గనుక గొడవ పెట్టుకుంటా ఉంటది. ఇంక మేడం చాకి అది గనుక కోపం ఇంక భరించలేకనమాట, "నువ్వేదో కోడల మీద ప్రేమ ఉన్నట్టుగా చెప్తున్నావేంటి? నీ కోడల కోసం డబ్బు కోసమే కదా నీ కొడుక్కిచ్చి పెళ్లి చేసావు" అనేసి మేడం చా అంటా ఉంటది. సో, వీళ్ళిద్దరైతే గనుక ఇలా గొడవ పడుకుంటా ఉండేసరికి హీరోయిన్ అనమాట అదంతా
వీడియో తీస్తూ ఉంటుంది. అలా వీడియో తీసనమాట ఆవిడ దగ్గరకొచ్చి మీరు ఇంకా కనుక ఇలాగ గొడవ అంతా చేస్తా ఉన్నారనుకో ఇదంతా నేను పోలీసులకి చూపిస్తా అనేసరికి ఆవిడ అది కనుక వదిలేస్తదనమాట. హీరోయిన్ అనమాట మేడం షాని మీరు బాగానే ఉన్నారు కదా అనేటప్పటికి మేడం షా ఏం మాట్లాడదు. ఈ లోపల హీరోయిన్ అనమాట మర్యాదగా మా అత్తయ్య గారికి సారీ చెప్పండి అంటే నేనెందుకు చెప్పాలనేసి మేడం హీరోయిన్ కొడుతుంది ఆవిడ. సో మన హీరోయిన్ కూడా ఏమి తగ్గదనమాట. వెంటనే రివర్స్‌లో ఏసేస్తది. నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది. ఎవరైనా నాకు ఏదైనా ఇస్తే గనక రివర్స్‌లో నేను మళ్ళీ అది ఇచ్చేస్తా అనేసి గట్టిగా కొట్టుంటదనమాట. సో ఇదంతా ఇది గనక కుకింగ్ టీచర్ చూసనమాట. వెంటనే ఆ గొడవ ఆపడానికి ఇక్కడ ఆల్రెడీ సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఎవరు తప్పో లేదో పోలీసులకి చెప్తా నేను. ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసి గొడవ పెట్టుకున్న ఆవిడని అది గనక అక్కడి నుంచి వెళ్ళిపోమంటా ఉంటది. ఏంటి నన్నే వెళ్ళిపోమన్నావు అనేసి ఆవిడ అది కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటదనమాట. ఆ సీన్ అలా కట్ అయి ఉంటది. నెక్స్ట్ సీన్‌లో ఇది గనక మనకి మేడం చాని చూపిస్తా ఉంటారు. ఆవిడైతే గనక హీరోయిన్ ముందు కూర్చోబెట్టుకొని అసలు నువ్వేం చేస్తావు? మేమిద్దరం ఏదో గొడవ పడుకుంటున్నావు మధ్యలో ఎందుకొచ్చావు? కావాలనే కదా వచ్చావు. నీ మీద కోపం పోవాలని, నీ మీద సింపతి రావాలనే కదా నువ్వు వచ్చావంటే, లేదు అత్తయ్య గారు నేను అటువంటిదేమీ లేదు. నాకు గొడవ జరిగిందని మధ్యలోకి వచ్చానంటే, ఏం కాదు నువ్వు కావాలనే వచ్చావు. సో మీరు చేసిన మోసం అయితే గనక నేను అస్సలు మర్చిపోలేను. తేజ గ్రూప్ యొక్క పరువునే తీశారు మీరు అనేసి హీరోయిన్ తిడతా ఉండేసరికి ఈ లోపల హీరో వచ్చుంటాడు. హీరో వచ్చనమాట. అమ్మ నేను ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాం? మేము ఎందుకు ఇలా చేస్తామో నీకు తెలుసా? సో వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషిలాగా ఉండేది. సో చిన్నప్పుడు తినేటప్పుడు ఫుడ్లో అయితే కనుక విషం కలిపారు తెలుసా వాళ్ళ ఇంట్లోని. అప్పటి నుంచి హీజు అయితే కనుక ఫుడ్ అస్సలు తినలేదు. సో ఎవరు చేస్తారైనా సరే తనకు ఫుడ్ చేసిస్తే కనుక అసలు తను తినలేదు. అటువంటి పరిస్థితిలో ఉంది తను. అంతేకాదు అనేసి ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ అయితే కనుక మేడం చాకు చూపిస్తూ ఉంటుంది. ఈ లోపల హీరోయిన్ కూడా షాక్ అవుతుంది. మేడం చా కూడా అనమాట. ఇదేంటి ఇంత పెద్ద గొడవ జరుగుతుంది, ఇప్పుడు ఇంకా మీ మీద కోపం పెరిగింది తెలుసా నాకు అంటప్పటికి, అమ్మ ప్లీజ్ అమ్మ నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో మనం సేవ్ చేయగలవు. ఎందుకంటే సిచ్యువేషన్ అనేది చాలా అంటే చాలా మా చేతులు దాటిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా నాకు తెలియదు అనేసి మన హీరో అనమాట మోకాళ్ళ మీద పడిపోయి వాళ్ళ అమ్మని అయితే కనుక బ్రతిమాలుతూ ఉంటాడు. ప్లీజ్ అమ్మ నువ్వు నాకు హెల్ప్ చేయవా అనేసప్పటికి, నాకు హీజు అంటే చాలా ఇష్టం. బట్ మేమైతే కనుక కొన్ని పరిస్థితులు అలా చేసాము. ఇప్పుడు ఎలాగైనా మమ్మల్ని నువ్వే సేవ్ చేయగలవు ప్లీజ్ అనేటప్పటికి వాళ్ళ అమ్మ అయితే కనుక సరే అయితే మాట్లాడిన అనవసరం. ఇప్పుడు మీ నానమ్మ అండ్ మీ డాడీ అయితే కనుక చాలా కోపంగా ఉన్నారు కాబట్టి ఈ మ్యాటర్ అంతా నేను సెటిల్ చేస్తా అనేసి ఆవిడైతే కనుక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో అయితే కనుక మేడం చా అయితే కనుక హీరోయిన్ వాళ్ళ అమ్మ ఉంది కదా! తను కలవడానికి అది కనుక వచ్చుంటది. ఆవిడైతే గనుక మేడం చా తోటి, "సరే అయితే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాం కదా! సో, పెళ్లి విషయాలన్నీ మాట్లాడుకోవచ్చు ఒకటి" అనేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ చెప్తా ఉంటది. అలా చెప్పేసి సర్లే కానీ ఎలాగో హీజు వాళ్ళది కాంట్రాక్ట్ మ్యారేజ్ కదా! తొందరలోనే వాళ్ళు కూడా విడిపోతారు కాబట్టి వాళ్ళు డివోర్స్ ఇచ్చుకొని ఆ హీజు మీ ఇంటి నుంచి వచ్చేసాక అప్పుడు నా కూతురికి, నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానంటే, ఏంటి పెళ్లి హీజు అండ్ గు వచ్చేసి ఎవరు విడిపోతారని నీకెవరు చెప్పారు? వాళ్ళొచ్చేసి ఏమి డివోర్స్ తీసుకోరు అనేసి మేడం చా అంటా ఉంటారు. ఆ మాటలు వింటున్న ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మాయిది కనుక షాక్ అవ్వి, అసలు మీరేం మాట్లాడుతున్నారు అంటే, అదేంటి వాళ్ళిద్దరూ వచ్చేసి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నారు కదా! అంటే, అవును వాళ్ళు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. సో నేను హీజుకి మ్యారేజ్ ఒప్పుకునే ముందు తనకి ఒక కండిషన్ పెట్టాను. 6 నెలల లోపల నా కొడుకు నా కంపెనీకి రావాలి. తేజ గ్రూప్ కంపెనీలో అయితే గనుక తను ఒక పార్ట్ కావాలి అనేసి నేను హీజుగా కండిషన్ పెట్టాను. అందుకోసమేనేమో తను వచ్చేసి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంది. దీంట్లో తప్పేముంది అంటే, ఏంటి నువ్వు నీ సొంత కొడుకు గురించి ఆలోచించావు కానీ నీ పెద్ద కొడుకు గురించి ఆలోచించలేదు. ఎంతైనా తను వచ్చేసి నీకు ఎరువు కొడుకే కదా, సొంత కొడుకు ఏమి కాదు కదా, నువ్వు వచ్చేసి ఎలా కదన్నా స్టెప్ మదరే కదా అనేసి మన హీరోయిన్ వాళ్ళ అమ్మ అంటా ఉంటుంది. దానికి మేడం చా అంటది, అవును స్టెప్ మదర్ అంటావా ఏమంటావా అది నీ ఇష్టం. ఎందుకంటే నువ్వు కూడా స్టెప్ మదరవే కదా, హీజు పట్ల అంత ద్వేషంగా బిహేవ్ చేయడానికి నువ్వు కూడా ఒక స్టెప్ మదర్ కాబట్టే కదా నువ్వు అలా బిహేవ్ చేస్తున్నావు. కాబట్టి దీంట్లో తప్పేముంది. సో నా కొడుకుల్ని నా కూతుర్ని నేను ఎలా చూసుకోవాలి, నా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి నీ దగ్గర నేను నేర్చుకో అవసరం లేదు. అయినా సరే నీతో నాకు మాట్లాడి నాకు చిన్న పని ఉంది అనేసి అక్కడి నుంచి మేడం చా అది కనుక వెళ్ళిపోతూ ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మాయి కనుక అలా చూస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడితో ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో ఏమవుతుందని చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.